ఇవాళ జాతీయ జనుము దినోత్సవం నేషనల్ జూట్ డే సందర్భంగా మా ఆర్ట్స్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఆచార్య జ్యోతి గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్కి అదేవిధంగా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి జూట్ బ్యాగులను అందజేయడం జరుగుతూ ఉంది. ప్రకృతికి చాలా అనుకూలంగా ఉన్న ఈ జనుము భూమిలో వట్టిగానే కలిసిపోతుంది. ప్లాస్టిక్ లాగా ఈ భూమిని పాడు చేయకుండా వెంటనే ఎన్ని సంవత్సరాలు వాడినప్పటికీ కూడా భూమికి అనుకూలంగా పర్యావరణ హితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పేసి నేషనల్ జూట్ డే సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఈ సందర్భంగా మేడంని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నేషనల్ జూట్ డే సందర్భంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇవాళ పనిచేసేటువంటి సిబ్బందికి జూట్ బ్యాగ్లని సప్లై చేయడం జరుగుతుంది. దీనికి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి చింతం ప్రవీణ్ గారిని అభినందిస్తున్నాను. మనము ఇవాళ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది మన అందరినీ పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య. అటువంటి పొల్యూషన్ని అరికట్టడానికి ప్లాస్టిక్ని నివారించడం అనేది మన చేతిలో ఉన్నటువంటి పని. సో ఆ ప్లాస్టిక్ని నివారించడం కోసము జూట్ బ్యాగులను వినియోగించడం అనేది ఒక ప్రత్యామ్నాయ పద్ధతిగా మనము ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాస్టిక్ని నివారించడం కోసము ఆల్రెడీ స్టూడెంట్స్ వివిధ ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, అన్ని కార్యక్రమాలలో కూడా ఈ ప్లాస్టిక్ని నిషేధించాలి అని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. సో దానిలో భాగంగానే ఈ నేషనల్ జూట్ డే సందర్భంగా ఈ జూట్ బ్యాగ్లని సరఫరా చేయడం అనేది చాలా మంచి ఒక అడుగుగా నేను భావిస్తున్నాను. దాంట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు అంజనరావు గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. మేడం రండి. జాతీయ జౌళి దినోత్సవం సందర్భంగా మా మిత్రుడు ప్రవీణ్ ఇనిషియేషన్ తీసుకొని జూట్ బ్యాగులు పంపిణీ చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈరోజు ప్లాస్టిక్ తోటి పర్యావరణం ఎంత కలుషితమవుతుంది, ఎంత తీవ్రమైనటువంటి అనార్థాలకు దారితీస్తున్నది అన్నది మనం రోజు ఏదో ఒక చోట మనకు పేపర్లలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ కనపడుతూనే ఉంది. అయినప్పటికీ మనం దాన్ని తీవ్రంగా అదొక తీవ్రమైన సమస్యగా మనం సమస్యగానే పరిగణిస్తాం. తీవ్రమైన సమస్య కాదు, ఒక సమస్యగానే పరిగణిస్తలేము. ప్రతి ఒక్కళ్ళము కూరగాయలకు పోతాం, కూరగాయలకు పోయినప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్ళాం, మనం సంచి తీసుకొని వెళ్ళాం. అక్కడికి పోగానే కూరగాయల వాళ్ళు ఆ ప్లాస్టిక్ కవర్లో వేసిస్తున్నారు, అది పట్టుకొని పోతున్నాం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో కుప్పలు తెప్పలుగా ఇట్లాంటి ప్లాస్టిక్ పోగుపడుతూ ఉంది. ఒకవేళ కూరగాయల షాప్ అతను ప్లాస్టిక్ కవర్లు ఇవ్వను అని అంటే ఆయన దగ్గర ఎవరు కూరగాయలే కొనట్లే. ఇది పరిస్థితి. బ్యాగ్ లేదు కదా అని ఇంకో దగ్గరికి పోతున్నారు. దీంతో ఆ కూరగాయల వ్యక్తి అనివార్యంగా తన బ్రతుకు తెరువు కొరకు ఈ ప్లాస్టిక్ని అక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. అంటే ఈ పరిస్థితిని అవాయిడ్ చేయాలంటే, మనము ఉన్నంతలో ఆరోగ్యంగా జీవించాలంటే ప్లాస్టిక్ని పూర్తిగా నివారించడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం కూరగాయల దగ్గర మొదలు పెడదాం. కూరగాయలకు పోయిన ప్రతి వ్యక్తి సంచి పట్టుకొని వెళ్ళి కూరగాయల షాపులో ప్లాస్టిక్ కవర్ల అవసరం లేకుండా చేయగలిగితే ఇది ఒక ముందడుగుగా భావిస్తున్నా దీన్ని అందరం కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్రుడు ప్రవీణ్కి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యుఏఎస్సి ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ పెద్దలు కరుణాకర్ గారిని మాట్లాడుతున్నాం. ఈరోజు జాతీయ నేషనల్ జూట్ డే సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో జూట్ బ్యాగులు పంపిణీ చేస్తున్నటువంటి మా మిత్రుడు కొలికు ప్రవీణ్ గారిని యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ తరఫున అభినందిస్తున్నాం. మన మిత్రుడు చాలామంది చెప్పారు, జూట్ బ్యాగులు ఎంత అవసరమో సమాజానికి మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆచరణలో పెట్టకపోవడం వల్ల చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతూ ఉన్నది. ప్లాస్టిక్ అనేది భూమిలో అసలే కరగదన్నట్టు. సో కాబట్టి ప్లాస్టిక్ని నివారించి జూట్ బ్యాగులు కంపల్సరీ అని చెప్పేసి ఒకసారి ఆ నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు దాన్ని అమలు చేసినాయి. కానీ ఈ మధ్యలో పట్టించుకోవడం లేదు. ఎటు పోయినా కూడా జూట్ బ్యాగులే ఉండాలి.
ముఖ్యంగా కూరగాయలు పోయేటప్పుడు అందరం కూడా మనం అనుకున్నట్టుగా ఎవ్వరు కూడా బ్యాగులు పట్టుకోపో ఖచ్చితంగా వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వేసేస్తారు. వాళ్ళు తప్పనిసరి మనం పట్టుకొని వస్తున్నాం. ఒకప్పుడు జూట్ బ్యాగులకు సంబంధించిన షాపులు కూడా ఓపెన్ చేశారు ఒకప్పుడు, మళ్ళీ యథావిధి అయిపోయింది. సో కాబట్టి మనం ప్లాస్టిక్ని నివారించి ఇమ్మీడియట్ నివారించాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్లు కూడా వస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ మనం నివారించాలి. ప్లాస్టిక్ని నివారించి జూట్ని బ్యాగులతో మనం బయటికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రుడికి, మన కళాశాల ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, మా తెలుగు విభాగం అధ్యక్షులు, కవి, రచయిత, జీవితాన్ని సాహిత్యంలో ఒక తత్వంగా ముందుకు తీసుకుపోతున్న మాకందరికీ ఆదర్శప్రాయులు పెద్దలు సదాశివ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య జ్యోతి గారికి, మరియు ఈ జాతీయ జనుము దినోత్సవాన్ని ఈరోజు జరపడానికి కారణమైన మిత్రుడు డాక్టర్ చింతం ప్రవీణ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యాపక మిత్రులకు, ఈ కళాశాలలో పనిచేసేటువంటి, రోజు కళాశాలను నిత్యం శుభ్రంగా ఉంచి మాకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పంచేటువంటి ఇది కార్మిక సోదరులకి, ప్రియమైనటువంటి మిత్రులారా, అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే జనుము ప్రాధాన్యత చరిత్రలో చాలా గొప్పది. ఎందుకంటే దేవాలయాలు శిల్పాలు చెక్కినప్పుడు అవి విరగకుండా వాటిని మోయడానికి ఎక్కువగా జనుమును వాడేటువంటి వాళ్ళు. ఆ తర్వాత క్రమం లోపట వడ్ల బస్తాలకి, వ్యవసాయ రంగం లోపట అనేకమైనటువంటి పనిముట్లను విరగకుండా కాపాడడానికి, వడ్లను బస్తాలు నింపడానికి, ఇంకా అనేకమైనటువంటి పంటలను కోసిన తర్వాత గింజలను నిల్వ చేయడానికి జనుమును ఎక్కువగా వాడేవారని చెప్తారు. అయితే ఆధునిక ప్రపంచీకరణ లోపట అంత ఓపిక కానీ, లేకపోతే ఈ ప్రపంచాన్ని, పర్యావరణాన్ని కాపాడనటువంటి స్పృహ, విద్యావంతులు ఉన్నా కూడా దాన్ని ఆచరణలో సాధ్యం చేయకపోవడం మూలంగా ఇవాళ ఎన్ని వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి భారతదేశం ఎంత బలవుతున్నదో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కళ్ళ ముందు కృషించి క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ప్లాస్టిక్. ఎందుకంటే ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ టిఫిన్స్, తర్వాత అంతా ప్లాస్టికే. కాబట్టి ఈ జనుము దినోత్సవం రోజున చిరు ప్రయత్నంగా అందరూ ఈ జనుము సంచులను కానీ, జనుము ద్వారా వచ్చేటువంటి ఎటువంటి ప్రోడక్ట్ అయినటువంటి దాన్నైనా కానీ మన వాళ్ళు వాడితే కొంచెం పర్యావరణానికి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి వ్యక్తిగత స్వార్థం కాకుండా, తక్షణమైనటువంటి ఫలితం కాకుండా, దీర్ఘకాలికంగా రేపటి తరాల కోసం ఈ జనుము యొక్క వాడకం అనేటువంటిది పెరగాలని అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పర్యావరణము ఇవాళ ఎంత విధ్వంసానికి గురవుతుందో మనం ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నాము. ఈ జనుము దినోత్సవం రోజున ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు డాక్టర్ చింతం ప్రవీణ్ తమ్ముడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దునియా అంతా కూడా ప్లాస్టిక్ దునియానే అయిపోయింది. గుండె కూడా ప్లాస్టిక్ అయిపోయిందేమో, హృదయం కూడా అందరికీ ప్లాస్టిక్ లాగా మారిపోయింది. కాబట్టి సాధారణంగా స్పందించడం మర్చిపోయి ప్లాస్టిక్ లాగానే స్పందిస్తున్నారు. అది కరగట్లేదు ఎప్పటికీ. మామూలు గుండె అయితే కరుగుతుంది, ప్లాస్టిక్ ఎప్పటికీ కరగదు. కాబట్టి చాలామంది గుండెలు ప్లాస్టిక్ గుండెలాగా మారిపోయినాయి. సో కాబట్టి ఈ భూమితో పాటు ఆ హృదయము, మనిషి కూడా మారిపోయినారు. కాబట్టి ప్లాస్టిక్ నిషేధిస్తే ప్లాస్టిక్ గుండెలు కూడా మారుతాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు పెద్దలు నాగయ్య గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. ఈరోజు జన్మ దినోత్సవం జరుపుకోవాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దీనికి ఇనిషియేషన్ చేసిన చింతం ప్రవీణ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. సమాజంలో ఈ ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఇలాంటి పరిస్థితులలో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అంటే కొంత అందరూ కూడా ఇక్కడి నుంచి మోటివేషన్ అయితే తప్ప ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్లో ఈవెన్ దో టీ లాంటి దాన్ని కూడా ప్లాస్టిక్లో వాడుతూ ఉన్నారు. అది హీట్ అయ్యి
ఆ టీకి రావడము, అదేవిధంగా సాంబార్ లాంటి ఐటమ్స్లో కూడా ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడడము అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈవెన్ దో టీ గ్లాస్ కాంచి, వాటర్ గ్లాస్ కాంచి, ప్రతిదీ కూడా వాటర్ బాటిల్స్ కాంచి ఈ ప్లాస్టిక్ వాడడం, అది బయట ఉన్నటువంటి జంతువులు కానీ అవి తిని డైజెస్ట్ కాకపోవడం కూడా అనేకమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నష్టాల నుంచి బయటపడాలి అంటే ప్లాస్టిక్ని కంప్లీట్గా ప్రభుత్వాలు కానీ, ఎన్జిఓస్ కానీ, మిగతా అసోసియేషన్ కానీ, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా దీన్ని అవాయిడ్ చేయాలని ఒక నినాదంతో బయటికి పోతే కనుక కొంత అయినా మనం మెరుగుపరచడానికి ఆస్కారం ఉంది. అంతా ప్లాస్టిక్ ఈవెన్ దో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ప్లాస్టిక్కే ప్రియారిటీ ఇవ్వడం, సంచులు తెచ్చుకోమని చెప్పకపోవడము అనేది కొంత బాధ్యతారహితమైనటువంటి సమస్యగా భావించాలి. సో సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తలు ఈ ప్లాస్టిక్ను దూరం చేసినట్లయితే మానసిక సమస్యలు కానీ, బాడీలో క్యాన్సర్ లాంటి ప్రభావితం చేస్తున్నటువంటి ఇప్పుడు చాలామంది అనేక మంది ఈ క్యాన్సర్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్న క్రమంలో ఇలాంటి అవాయిడ్ కావాలి అంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. వాస్తవానికి ఆ మేడం మాట్లాడిన తర్వాత నాకు ఆ ప్రోటోకాల్ తెలియదు. వాస్తవానికి ఇప్పుడు ఫిరోజ్ అన్న ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మేడం అందరికీ నాటించికి వాళ్ళకి, అదేవిధంగా మన కాలేజీని శుభ్రపరుస్తున్న వాళ్ళకి కూడా, కార్మికులు కూడా జూట్ బ్యాగులు అందించాల్సి కోరుతా ఉన్నా. అన్న ఒక్క నిమిషం, నాకు 100 మార్కులు కావాలి. శుభాకాంక్షలు చెప్పాను. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కలలుగంటూ ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన చింతం ప్రవీణ్కు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, జూట్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మిత్రులు చెప్పిళ్ళు ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు మళ్ళీ రిపీటేషన్ లేకుండా నిజంగా అంటే పాత తరానికి పోవాల్సిందే. వెనకట చిన్నప్పుడు సంచులు పట్టుకొని పోయేది ఎక్కడికైనా, ఆ కల్చర్ బాగుండేది, మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ కవర్స్ పట్టుకుంటాను, ఆ కవర్స్ మళ్ళీ పడేసినాక దాన్ని తీయడం కూడా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ కోసమే వదిలేస్తున్నారు. అది గుట్టలై అది డిగ్రేడ్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. డిగ్రేడ్ లేదు కానీ కొంచెం డిగ్రేడ్ అయితే కానీ మొత్తానికి మట్టిలో కలవవు. మట్టిలో కలిసేటివి కావాలి. మట్టిలో కలిసేటివి ఏంటంటే సహజంగా ప్రకృతి నుంచి వచ్చినాయే మట్టిలో కలుస్తాయి. కాబట్టి మళ్ళీ మనిషి అనేటోడు మళ్ళీ ప్రకృతితో అటాచ్ అయినప్పుడే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి అందరూ ఆ దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ అందరు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వనండాల్. వీరప్పన్ తీసుకుంది బ్యాగ్ తీసుకోవడానికి రమ్మని. ఇది తీసేనా? ఇది తీసే దగ్గర చేయాలి. కొంచెం ఇంకా టిఫిన్ వాటర్ బాటిల్ పెట్టుకొని రావచ్చు. తీసుకొచ్చుకోవాలి. చూసి స్వీట్స్ పట్టుకొచ్చుకోవాలి. అందరూ అదే అలవాటు. అందరన్నా మెట్రాస్కి వీడియో అయితే ఫోటో ఇస్తుంది. తీసి
ప్రోగ్రామ్